guys, welcome back to Cutie Dakshanya YouTube channel 16. ఇవాళ నేనేంటి ఇంత హుషారుగా ఉన్నా అనుకుంటారా? ఏం లేదు, నేను ఇప్పుడు ఒక స్టోరీ చెప్తున్నా. దాంట్లో మోరల్ కూడా చెప్తాను, గెస్ చేయండి మీరు కూడా. ముందుగా నేను నిన్న ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఎంతమంది కరెక్ట్ చేశారో కరెక్ట్ చేయలేదో చెప్పండి. అందులో నేనేమి మిస్టేక్ చేశానో చెప్పండి. స్టోరీ స్టార్ట్ చేస్తున్నా, అందరూ వినండి, ఆపకండి, అంటే స్క్రోల్ చేయకండి. ఇవాళ మన స్టోరీ వచ్చేసి, నేను స్టోరీ పేరు చెప్పాను, స్టోరీ పేరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు స్టోరీ చెప్తున్నా. ఒకరోజు ఇద్దరు కుక్కలు ఒక్కొక్క ఊర్లోకి వెళ్ళి దొరికింది తింటారు. అప్పుడు ఒకరోజు చపాతీ ముక్క వచ్చింది, ఒక్కటే, అది కూడా. అప్పుడు నాకు కావాలంటే నాకు కావాలని అప్పుడు ఒక మంకీ వచ్చింది, దానికి చాలా ఆకలేసింది. అప్పుడు తను ఏం చేసింది, మనసులో ఏమనుకుంది, నాకు ఎలాగో బాగా ఆకలిస్తుంది కదా, నేను ఆ రొట్టె ముక్క సగం చేస్తా అని చెప్పి మొత్తం నేనే తినేస్తా అని అనుకుంది. అప్పుడు ఆ ఇద్దరు కుక్కలకి చెప్పింది ఒక మంకీ, నేను మీ ఇద్దరికి సగం సగం చేసి ఇస్తాను, అప్పుడు ఇద్దరు తినండి అని చెప్పింది. సరే అని ఆ ఇద్దరు కుక్కలు చెప్పారు. సరే, అప్పుడు ఒకటేమో పెద్ద ముక్క వచ్చింది, ఒకటేమో చిన్న ముక్క వచ్చింది. అప్పుడు ఒకటి పెద్ద వచ్చింది కదా, ఒకటి చిన్నది వచ్చింది కదా, సరే అని తింటుంది. అప్పుడు ఇది చిన్నగా అది పెద్ద అవుతుంది. అట్లా తిని 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 మొత్తం తనే తినేస్తుంది. అప్పుడు తను ఏమనుకుంటుంది, ఇద్దరు కుక్కలు ఏమనుకుంటారు, అయ్యో అనవసరంగా ఆ రొట్టె ముక్క మిస్ అయింది, మనమే సగం సగం చేసుకుని తినుంటే మనకి ఆకలి వచ్చేది కాదు అనుకునేది. అప్పుడు దీని మోరల్ ఏంటి? ఓకే, నేను చెప్తా. ఏంటంటే, వచ్చిన దాంతో మనమే సరిపెట్టుకోవాలి. అంటే దీనిలాగా కాకుండా ఒక్కటే ఉన్నప్పుడు సగం సగం చేసుకుని మనమే తినాలి. అట్లా వేరే వాళ్ళని సగం చేయమని ఇచ్చామనుకో, ఇట్లానే అయిపోతుంది. మీరు ఇట్లా ఎప్పుడైనా మీకు ఇట్లా జరిగి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన ఒక బెల్ ఉంటుంది, ఆ బెల్ని క్లిక్ చేయండి, అప్పుడు మేము ఇచ్చే నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. బాయ్ గాయ్స్.